హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఎగ్ పుట్టి చేస్తున్నానండి. మనం ఆలు పుట్టులాగా ఎగ్ పుట్టి చేస్తున్నానండి. అంటే కొట్టి ఇది చేస్తారు కదండి, అది ఇప్పుడు చేస్తున్నాను. అది దానికి ఇక కావాల్సిన నేను ఒక్కొక్క టేస్ట్ మీకు చెప్తుంటాను ఏమేమి వేస్తున్నాను అనేది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి, ఒక 2 పావులు ఆయిల్. ఒక 6 ఎగ్స్ చేస్తున్నాను. ఓకేనండి, ఇద్దరు అలా అయ్యేటట్టు చేస్తున్నాను. ఇప్పుడు మసాలా అండి, ఎందుకంటే ఇందులో మిరియాల పొడి కూడా వాడచ్చు, కానీ ఇప్పుడు వద్దండి, చాలా ఎండ ఉంది, అందుకే సాజీరండి. ఒక 5 లవంగాలు, ఒక 2 ఇలాచీస్, పట్టండి. నేను మిరియాలు గిన్నె వేయటం లేదండి, ఎందుకంటే హీట్ కదా, అందుకే వేయటం లేదు. ఒక చిన్న ఉల్లిగడ్డ. మసాలా కొంచెం అంత ఇదైనాక నూనెలో కాలిన తర్వాత చాలా వేడిగా ఉందండి, భయంకరమైన వేడి. అసలు ఎదురు చూస్తున్నాం వర్షాల గురించి మట్టుకు అందరం, కానీ దేవుడు ఏంటి వర్షాలు ఇంత లేట్ అయిందండి అసలు. అలా ఎర్రగైంది కదండి, ఇట్లా ఎర్రగైన తర్వాత కొంచెం స్మెల్కు కరివేపాకు, పచ్చిమిర్చి ఇప్పుడు వేయటం లేదు, ఎందుకంటే హీట్ కదంతా చిక్కుతుంటుంది. తర్వాత వేద్దాం పచ్చిమిర్చి, కొంచెం అల్లం అండి, ఈ పచ్చితనం పోయేంత వరకు అల్లం. ఇట్లా నేను టమాటా ప్యూరీ చేసి పెట్టానండి. ఇది పోస్తే అంతా ఇలా ఒక రకంగా ఎగ్గుతో సహా మధ్య మధ్యలో అది కూడా ఇది అవుతూ ఉంటుంది అన్నట్టు. నేను తగినంత 1/2 స్పూన్ అనుకోండి, 1/2 స్పూను అది వేసాను. మిర్చి అండి, సాల్ట్ కూడా ఇప్పుడే వేద్దాం, ఆయిల్లో వేస్తే ఇంకా అంతటా కలుస్తుంటుందండి. అంటే ఇక ఒక 1/2 స్పూను, ఇది పెద్దగా ఉంది కనుక దాన్ని 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఇలా చూసాను, మంచిగా ఆయిల్లో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం టమాటా, ఇది మిక్సీ పట్టి పెట్టాను, ఎందుకంటే ఎగ్గులో అంత టమాటా వస్తుంది కదా, అలా రాకుండా ఉండడానికి మొత్తం ప్యూరీ లాగా పట్టేసాను. అందులో కలిసిపోతుంది, ఎగ్గులో కలిసిపోతుంది అన్నట్టు, ఇంకా మనకి ఏది వేస్ట్ కదండి. తిన్నారా? చూసారా, మంచిగా ఉడుకుతుందండి ఇది. దీన్ని అంత టమాటా చక్కగా ఉడికేదాకా కొంచెం సేపు, ఇది మిర్చి ఉంది కదండి, ఈ మిర్చి కూడా వేసేద్దాం ఇప్పుడు. చూడండి ఎట్లా ఉడుకుతుందో, ఉడకనివ్వండి కొంచెంసేపు, మూత పెట్టి. 5 minutes అయింది కదా, అలా చూడండి, దగ్గర చూపేమో, చూడండి ఎంత చక్కగా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. చూసారా, ఆయిల్ అంతా ఎంత పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా దీంట్లో, ఎందుకంటే ఇందులో వాటర్ వేయటం లేదండి, ఓన్లీ దీనికి ఇదే. ఇప్పుడు మనం ఎగ్ను మెల్లగా ఇట్లా ఒక్కొక్క ప్లేస్లో వదిలేద్దాము. చిన్నగా అందులోకి వదిలేయాలి. కొంచెం స్టవ్ కూడా చిన్నగా చెయ్యాలా, ఎక్కువ ఇది కాకుండా ఇలా చిన్నగా. ఓకేనండి,
పెట్టేసాము. ఇప్పుడు ఇది ఇలా మూత పెట్టేద్దామండి, చిన్నగా అదే ఉడుకుతూ గట్టి పడుద్ది. వావ్, చూసారా, మీ ఇష్టం అండి. ఉంటే ఇలాగా ఉంచుకోవాలంటే ఉంచుకోండి, లేకుంటే కొంచెం ఇట్లా కదిలియాలంటే కదిలిచ్చేసుకొని కొంచెం ఇట్లా ఇది చేసేసుకున్నాం అనుకో, ఇట్లా ఇట్లా చేసేసుకుంటే మీరంతా ఇట్లా అంటే దేనికి అదే ఉండని అనుకుంటే ఇలా ఉండనివ్వండి. లేదు అంతా ఇట్లా కలిసినట్టుగా చేయాలంటే వాటిని ఇట్లా ముక్కలు పీసెస్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. చూసారండి ఎట్లా వచ్చింది? అంతే. ఇంకా కొంచెం సేపు పెడదామండి. కొంచెం ధనియాల పొడేసి పెట్టేద్దాము, ఒక స్పూన్ అంతా, ఒక స్పూన్ వేద్దామండి. కొంచెం వేద్దాం, మంచి స్మెల్ వస్తుందండి. అదే కారము కొత్తది కదండి, ఎర్రగా ఉంది కానీ కారం ఏమి ఉండదు. కొంచెం సేపు పెట్టేద్దాము, కొంచెం సేపు మళ్ళీ ఒకసారి దగ్గర వచ్చేసింది. వావ్, చూసారా తొందరగా అవుతుందండి, ఇది టైం కూడా పట్టదు. ఇది చూసారా ఎంత బాగా అయిందో చూడండి. ఇది మీరు ఇలాగే ఉండాలంటే ఇలాగే ఉంచుకోండి, లేకుంటే పీసెస్ లాగా చేసినా ఇది పట్టడం అయితే అంతటా పట్టేస్తాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేద్దాం. ఓకేనండి, కొంచెం సేపు ఒక 1 minute అట్లా పెట్టేసి స్టవ్ ఓకే, వేసిన 1 minute అవుతుంది కదండి. కొత్తిమీర మంచిగా అంతా కలిసిపోయింది, చూసారా. ఇంకా స్టవ్ తీసేస్తాం. చూడండి ఎంత బాగుంది, దగ్గర పెట్టుకున్నా. సూపర్ అండి, కలర్ఫుల్గా ఉంది. కొంచెం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా రుచి కూడా చాలా బాగుంటుందండి. అంటే ఏమంటే ఇక తినేసుకోవడం మంచిగా. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి దేనికి అదే సూపర్గా టమాటా అది మిక్సీ పెట్టాను కనుక చక్కగా అంత తొక్కలు కాకుండా మంచిగా నీట్గా కర్రీ అంతా నీట్గా కనిపిస్తుంది. చూడండి బాగుంటుందండి, మీరు కూడా చెయ్యండి, తినండి, తిని చూసి టేస్ట్ కామెంట్లో పెట్టండి. ఓకేనండి, లేదా తొందరగా అయిపోతుందండి, ఒక 10 minutesలో అయిపోతుంది. ఇంకా 10 minutes కంటే ముందే అయిపోద్ది, మనకి ఎక్కువ ఇది కూడా కాదండి. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా చెయ్యండి. ఎమర్జెన్సీ అప్పుడు కూడా ఎవరైనా వచ్చినా కూడా మనకి ఇంట్లో కూరగాయలు ఏవి లేకున్నా కూడా అప్పటికప్పటికి రెడీ చేసుకొని తినొచ్చండి. ఎవరైనా వచ్చినా గెస్టులు వచ్చినా పెట్టవచ్చు, చాలా బాగుంటుంది, స్పెషల్గా ఉంటుంది. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ పెట్టండి. ఓకేనండి, బాయ్.